ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ఖ్యాతిగంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు నేటి తొలిఘట్టానికి నాంది పడనుంది. వనదేవతల మహాజాతర ప్రారంభానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే సమ్మక్క తల్లి, గారాలపట్టి వెన్నెలమ్మ సారలమ్మ, ముద్దుల కుమారుడు జంపన్న, నాగులమ్మతో పాటుగా మేనల్లుడు పడిగిద్దరాజు గోవిందరాజులు బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారం గద్దెలపై కొలువుదీరనున్నారు. వీరిని బుధవారం గద్దెలపైకి చేర్చేందుకు కొక్కెర వంశీయులు అయిన సారలమ్మ ప్రధాన వడ్డే కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో సహచర వడ్డేలు ప్రత్యేక పూజలు నిర్వహించి సారలమ్మతో పాటుగా పడిగిద్దరాజు గోవిందరాజులను సైతం తోడ్కొని వచ్చేందుకు సన్నద్దమయ్యారు. కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి సారలమ్మకు ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పోలీసుల పటిష్ట భద్రతల నడుమ సారలమ్మలను గద్దెల వద్దకు తీసుకుని రానున్నారు. సారలమ్మను తీసుకువచ్చే క్రమంలో ఆలయంలోని మహిళలు వరం పట్టనున్నారు. సాయంత్రం సారలమ్మను తీసుకుని వస్తున్న వడ్డేలు మహిళలను దాటుకుంటూ సారలమ్మ పయనం సాగనుంది. మేడారానికి చేరుకునున్న తరుణంలో తన గారాల తమ్ముడు జంపన దగ్గరికి చేరుకొని తమ్ముడి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని తమ్ముడిని ముద్దాడి అనంతరం తన వెంట తోడ్కొని భక్తుల జయజయధ్వానాల నడుమ గద్దెలపైకి చేరనున్నారు. సారలమ్మను తరలిస్తున్న క్రమంలో శివసత్తులు మహిళలు పూనగాలతో ఉర్రూతలూగిపోనున్నారు. పోతరాజుల నృత్యాల నడుమ ఆద్యాంతం భక్తి పారవస్యంలో సారలమ్మ గద్దెలకు చేరనున్నారు. వెన్నెల వెలుగులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులతో మేడారం ఆద్యాంతం వెలుగులను విరాజిల్లుతోంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ గ్రామంలో పడిగిద్దరాజును సంప్రదాయబద్దంగా పెనక వంశీయులు వరుడిగా అలంకరించి మేడారానికి తీసుకుని వస్తున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతర సందర్భంగా పడిగిద్దరాజును పూనుగొండ్ల నుంచి అటవీ మార్గం గుండా కాలినడకన మేడారం తరలించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల ముందు నుంచే పూనుగొండ్ల గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పడిగిద్దరాజు ఆలయానికి రంగులు వేసి గద్దెను సుందరంగా అలంకరించారు. ఇళ్ల ముందు ముగ్గులు, తోరణాలతో గ్రామం నిండా భక్తి పారవశ్యం వెల్లువెరిసింది. పెనక వంశీయులు పెళ్లి కుమారుడిగా పడిగిద్దరాజును ముస్తాబు చేసి పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించి వెదురు ప్రతిమ రూపంలో పడిగిద్దరాజును పడిగేపై ఉంచి మేడారం బాట పట్టారు. గిరిజనులు డోలు, డప్పులు, శివసత్తుల పూనకాల మధ్య భక్తుల జయజయధ్వానాలతో పడిగిద్దరాజు యాత్ర ప్రారంభమైంది. పునుగొండ్ల నుంచి బయలుదేరిన పడిగిద్దరాజు సుమారు 70-80 కిలోమీటర్ల అటవీ మార్గాన్ని కాలినడకన దాటి మేడారం చేరుకుంటారు. మార్గ మధ్యలో కన్నెపల్లి, గుండ్లవాగు ప్రాజెక్టు, లక్ష్మీపురం ప్రాంతాల్లో గద్దెలపై ప్రతిష్ఠించి సంప్రదాయాల ప్రకారం ఆతిథ్యం స్వీకరించి ఊరు దాటే వరకు మహిళలు నీళ్లారబోస్తూ వరుడుగా వెళ్లి మరువెళ్లికి రావయ్యా అంటూ సాగనంపారు. పడిగిద్దరాజుతో పాటుగా మరో మేనలుడు గోవిందరాజు సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుండి మేడారానికి చేరుకునేందుకు వడ్డేలు సిద్దం చేస్తున్నారు. కొండాయిలోని గోవిందరాజుల ఆలయాన్ని సైతం ప్రత్యేకంగా అలంకరించి రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. అనంతరం గోవిందరాజును కంకవనంతో మేడారం గద్దెల మీదకు చేర్చనున్నారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలు మేడారం బాట పట్టాయి. తరలి వస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలతో రహదారులు రద్దీగా మారిపోయాయి. ప్రభుత్వం భక్తులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు తమ సౌకర్యం కోసం ప్రైవేటు వాహనాలలో మేడారం బాట పట్టారు. ఆయా మండలాల్లోని భక్తులు వ్యవసాయదారుల ఎడ్ల బండ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని రంగురంగుల అలంకరించుకుని మేడారం బాట పట్టారు. నేడు సారమ్మ గద్దెలపైకి చేరుకునే తరుణానికి మేడారం చేరుకుని గురువారం సమ్మక్క తల్లి ఆగమనాన్ని సైతం కన్నులారా వీక్షించి శుక్రవారం మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణమవనున్నారు. బుధవారం రాత్రి బయలుదేరిన భక్తులు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, నృత్యాలు చేసుకుంటూ భక్తులు మేడారానికి బయలుదేరారు. వందల సంఖ్యలో ఎడ్లబండ్లు బయలుదేరి వెళుతుండటంతో ఆయా గ్రామాలలోని భక్తులు సుందరంగా అలంకరించిన ఎడ్లబండ్లను తిలకించేందుకు బారులు తీరారు.